నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో వస్త్రదానం చేయడం జరుగుతుంది. అదే దీనికి గాను శ్రీ కుదుమూరి కృష్ణమూర్తి సార్ గారు, శ్రీమతి ధనలక్ష్మి అమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు వస్త్రదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వలతో వద్దని కోరుకుంటూ వస్త్రదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు అవసరం తీర్చడానికి ఈరోజు శ్రీ కొదుమూరి ఆంజనేయ స్వామి దీవెనలతో శ్రీ కొదుమూరి కృష్ణమూర్తి సార్ గారిచే, శ్రీమతి ధనలక్ష్మి అమ్మగారిచే పవిత్రమైన కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ ఉన్న 65 మందికి చలికాలం దృష్టిలో పెట్టుకొని ఆశ్రమ వాసులకు చెద్దర్లతో వస్త్రదానం చేయడం జరుగుతుంది. అలాగే కొదుమూరి కృష్ణమూర్తి సార్ గారికి, ధనలక్ష్మి అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వద్దని కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరు కోరుకుంటూ వారికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అలాగే పవిత్రమైన కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే కొదుమూరి కృష్ణమూర్తి సార్ గారికి, అలాగే ధనలక్ష్మి అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే వారు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరు కోరుకుంటూ వారికి అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా ఇక్కడ ఉన్న 65 మందికి చలికాలం దృష్టిలో పెట్టుకొని ఈరోజు చెద్దరులతో వస్త్రదానం చేయడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కొదుమూరి కృష్ణమూర్తి సార్ గారికి, శ్రీమతి ధనలక్ష్మి అమ్మగారికి, శ్రీ సంతోష్ కుమార్ గారికి, శ్రీమతి అశ్విని గారికి, చిరంజీవి ధృతి గారికి, చిరంజీవి అతిథి గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ నవీన్ కుమార్ గారికి, అలాగే శ్రీమతి పాలడుగు శ్రీలత గారికి, పూర్ణచంద్ర గారికి, చిరంజీవి శ్రీ రాహుల్ గారికి, చిరంజీవి రిత్విక్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించి శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ధనలక్ష్మి గారికి, శ్రీమతి అశ్విని గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి శ్రీలత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ కుమారి విశ్వనమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర పుష్పలమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వద్దని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ కొదుమూరి కృష్ణమూర్తి సార్ గారు, శ్రీమతి ధనలక్ష్మి అమ్మ గారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఈరోజు చెద్దర్లతో వస్త్రదానం చేయడం జరుగుతుంది. వస్త్రదాత సుఖీ భవ. వస్త్రదాత వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. థ్యాంక్ యూ.
నిలబడి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.